మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. ఏ శుభముహూర్తాన మేము ఈ టెంపుల్స్ యొక్క చరిత్రను బయటకు తీస్తూ అందరికీ తెలియచేస్తున్నామో, ఏ శుభముహూర్తాన్ని మొదలు పెట్టామో కానీ మా జర్నీ మాత్రం అనుకోకుండా చాలా అంటే చాలా బాగా సాగిపోతూ ఉన్నది. ఒకదానికొకటి ఎన్ని లింకులు ఉన్నాయి అని అంటే, కొన్ని టెంపుల్స్ చేయడం ద్వారా త్రిపురాంతకం చేశాము. త్రిపురాంతకం వీడియో చూసి రీసెంట్గా జొన్నలగడ్డ ఓంకారేశ్వర స్వామి ఆలయం చేశాము. ఆ ఓంకారేశ్వర ఆలయం నుంచి ఇప్పుడు ఇంకొక ప్లేస్కి వచ్చాము. అదే అంటే అక్కడే ఉందన్నమాట. జొన్నలగడ్డ జంగమేశ్వర క్షేత్రంకి అయితే వచ్చేసామన్నమాట. దాని గురించిన పూర్తి వివరాలన్నీ తెలుసుకుందాం. సో నేను చెప్పే జొన్నలగడ్డ జంగమేశ్వర క్షేత్రం అయితే ఇదేనమాట. ఏంటి జంగమేశ్వర క్షేత్రం అనింది, అంత పెద్ద హిస్టారికల్ స్టోరీ ఉందని చెప్పేసి అనింది. మరి ఇక్కడ చూస్తే ఏం కనిపించట్లేదు అని అనుకుంటున్నారా? చెప్తానండి. దీని వెనుక స్టోరీ వింటే ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. ఇక్కడ నిజంగా ఆ పరమేశ్వరుడు జంగమయ్య రూపంలో జొన్నలను భిక్షాటన చేసిన ముఖ్యమైన ప్రతిష్టమైన ప్రదేశం ఇదే. ఈ టెంపుల్ చరిత్ర కనుక చూసుకున్నట్లయితే అడుగడుగున ట్విస్టులు ఉంటాయి. వినటానికైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందన్నమాట. నాకు ఈ స్టోరీ వినటానికి, అసలు దాన్ని ఒక ఫీల్గా భావించడానికి 3 hours పట్టిందనమాట. మరి దానిని బట్టి చూడండి, నిజంగా దీన్ని అయితే స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. నేను చెప్పే స్టోరీని జాగ్రత్తగా వినండి. ఇది దాదాపు 500-600 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ. సాక్షాత్తు ఆ పరమశివుడే జంగమేశ్వరుని రూపంలో భిక్షాటన చేసిన ముఖ్యమైన ప్రతిష్టమైన పవిత్రత గల ప్రదేశం ఇది. ఇది అంతకుముందు జొన్నలగడ్డ అని అనేవాళ్ళు. ప్రజెంట్ అయితే ఇది అసలైతే కాలక్రమేణా మొత్తం సమిసిపోయింది. మరి ఇది జొన్నలగడ్డ అని మీకు ఎలా తెలిసింది, ఇప్పుడు మీరు ఎలా చెప్తున్నారు అంటే దానికి కూడా చెప్తాను. పూర్వం మనకి 1800వ శతాబ్దం ఆ టైంలో, 1800 సంవత్సరం ఆ టైంలో బ్రిటిష్ వారు పరిపాలించారు కదా. బ్రిటిష్ వారు పరిపాలించి దాన్ని కైఫు ఎత్తు అని అంటారు. మార్కాపురం చెన్నకేశ్వర స్వామి ఆలయం మీ అందరికీ తెలిసిందే, అది చాలా ఫేమస్. ఆ ఆలయంలో ఇప్పటికీ కూడా బ్రిటిష్ వారు రాయించిన కైఫు ఎత్తు ఉందన్నమాట. ఆ కైఫు ఎత్తులో 52 గ్రామాల నుంచి ఆ చెన్నకేశ్వర స్వామి ఆలయానికి నిధులు కానివ్వండి, ధాన్యం కానివ్వండి, అవి వచ్చేవని చెప్పని, ఇన్ని గ్రామాల నుంచి వస్తాయి అని చెప్పేసి ఒక లిస్ట్ అయితే తయారు చేస్తున్నారు. మొత్తం 52 గ్రామాల నుంచి వచ్చాయి అనమాట. ఆ 52 గ్రామాలలో ఉన్న ఈ జొన్నలగడ్డ క్షేత్రం నుంచి కూడా కొంత నిధి, కొంత ధాన్యం ఆ చెన్నకేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేది అని చెప్పేసి ఆ పుస్తకాలలో రాసింది. దాని ద్వారా ఇక్కడ 1800 సంవత్సరం ఆ టైంలో ఇక్కడ జొన్నలగడ్డ గ్రామం అనేది ఉంది అని చెప్పేసి అర్థమైంది. ఆ తర్వాత రీసెంట్గా మీరు వినే ఉంటారు, వెలుగొండ ప్రాజెక్టు కాలువ తవ్వుతున్నారు కదా. ఆ వెలుగొండ ప్రాజెక్టు కాలువ తవ్వుతూ ఈ జొన్నలగడ్డ ప్రాంతానికి రాగానే అక్కడ కాలువ కోసం తవ్వినప్పుడు ఆ గ్రామానికి సంబంధించిన ఆనవాళ్ళు బయటపడ్డాయంట. అంటే దానికి సంబంధించిన శిలా ఫలకాలు కానీ, అప్పుడు యూజ్ చేసిన వస్తువులు కానీ, అప్పుడు ఏదో రాతి ఇవి యూజ్ చేసేవాళ్ళ కదా వస్తువులు, అలాంటివి మళ్ళీ సమాధులు ఇలాగా చాలా బయటపడ్డాయంట. అది రీసెంట్గా మరి మీ అందరికీ తెలుసో లేదో నాకైతే తెలియదు. దానిని బట్టి నిజంగానే అయితే 1800 సంవత్సరంలో ఇక్కడ జొన్నలగడ్డ గ్రామం అనేది ఉంది. అయితే ఇది కాలక్రమేణా జనాలందరూ వలసిపోయి కరువు కాటకాలు వచ్చి ఆ తర్వాత ఇక్కడ జనారణ్యం లేకుండా పోయింది అని చెప్పేసి అయితే మనకు తెలిసిందనమాట. ఆ తర్వాత ఈ ప్లేస్ అంతా కూడా జొన్నల పంట అనమాట. ఈ ప్రాంతం అంతా కూడా నల్లమల అడవులు, ఈ శేషాచలమల అడవులు, ఇదంతా కూడా ఒక లింకుగా ఉండేవి. ఈ ప్రాంతం మొత్తం కూడా జొన్నగోళ్ళు అని చెప్పేసి అనేవాళ్ళంట. ఎందుకంటే ఇక్కడంతా కూడా ఈ కొండలు, ఈ ప్రాంతాల మధ్య మొత్తం కూడా జొన్న పంట మాత్రమే పండించే వాళ్ళు అనమాట. ప్రజెంట్ నేను ఉన్న ఈ పొలం ఉంది కదా, ఇదైతే ఇప్పుడైతే పొగాకు అనమాట. అంతకుముందు నేను చెప్పాను కదా 1800 ఆ సంవత్సరంలో మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా జొన్నల పంట అని చెప్పేసి, ఈ జొన్నల పంట తినే బతికే వాళ్ళు అంతకుముందు పెద్దవాళ్ళు అని కూడా మీరు వింటుంటారు కదా. ఆ టైంలో జరిగిన ఈ స్టోరీ అనమాట. చెప్తాను, స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి, చాలా చాలా బాగుంటుంది. ఇక మనం ఈ స్టోరీలోకి వస్తే, ప్రజెంట్ అయితే నేను సాక్షాత్ ఆ పరమశివుడు నడిచిన నేల మీద అయితే ఈ రోజు నేను నడుస్తున్నాను. దానికైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా స్టోరీ ఏంటంటే, నేను చెప్పాను కదా అంతకు ముందు కాలంలో ఈ ప్లేస్ అంతా కూడా జొన్న పంట అని చెప్పని, ఒకసారి ఏరువు ఎల్లయ్య అనే దంపతులు ఈ పొలంలో జొన్న పంట చేసుకుంటూ ఉన్నారంట. ఆ టైంలో ఒక జంగమ దేవర మామూలుగా శంఖం ఊదుకుంటూ గంట మోగించుకుంటూ, మీకు తెలుసు జంగమ దేవర్లు ఎలా వస్తారో అలాగా ఈ పంటలో పని చేసుకుంటున్న ఆ ఏరు ఎల్లయ్య దంపతుల దగ్గరికి వస్తారనమాట. వచ్చి, అమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది, మీ దగ్గర ఏదన్నా ధాన్యం ఉంటే
ఉంటే నాకు ఇవ్వండి అని చెప్పేసి నన్ను అడుగుతారు. ఆ కూలీ ఉన్నాడు కదా ఏరు ఎల్లయ్య అనే అతను, ఈ జంగమ రూపంలో ఉన్న జంగమయ్యని చూసి, ఏంటయ్యా నువ్వు పంట పొలంలోకి వచ్చి నాకు ఏదన్నా అడుగుతున్నావు, కొంచెం పైకి వెళ్తే నీకు ఊరు వస్తుంది, ఆ ఊర్లోకి వెళ్ళి అడుగు, మా దగ్గర ఏముంటదయ్యా అని చెప్పేసి నన్ను అడుగుతారు. అప్పుడు ఆ ఏరు ఎల్లయ్య భార్య ఎవరైతే ఉందో ఆమె పాపం జాలిగుండెతో అంటుంది, సరే ఎలాగో పొలంలోకి వచ్చాడు కదా, అడుగుతున్నాడు కదా, మరి జొన్న పంట ఉంది కదా, ఈ జొన్న పంట భాగంలోంచి కొంచెం భాగం ఇస్తాము, తీసుకోండి అయ్యా అని చెప్పేసి అని అంటుందన్నమాట. ఆ తర్వాత దానికి ఆయన సంతోషంగా తీసుకొని తన గోనె సంచి ఉంటుంది కదా, గోనె సంచిలో వేసుకుంటాడు. ఆమె 3 కుప్పల జొన్న రాసులను తనకిస్తుందన్నమాట. ఆ 3 కుప్పల జొన్నలను తీసుకొని తన గోనె సంచిలో వేసుకుంటాడు కదా, బాగా సంతృప్తి చెందిన ఆయన వాళ్ళకి ఒక మాట చెప్తాడు, నేను నా దగ్గర ఉన్న కొన్ని జొన్న గింజల్ని మీకు ఇస్తాను, మీరు మళ్ళీ జొన్న పంట వేసేటప్పుడు ఆ జొన్నల్లో కలిపేసేసి వాటిని విత్తనాలుగా చల్లండి, ఆ జొన్న పంట బాగా జరుగుతుంది అని చెప్పేసి అని అంటాడు. అయితే ఇందులో కూడా ఒక షరతు పెడతాడనమాట. ఏమని, ఈ జొన్న పంట బాగా పండిన తర్వాత అందులో సగ భాగం నాకు ఇవ్వాలి అని చెప్పేసి ఆ దంపతులకి షరతు పెడతాడు ఆ జంగమయ్య. దానికి వాళ్ళు సరే అని చెప్పి ఆ జొన్న గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుంటాడు. అలా జరిగిన తర్వాత ఆ జంగమయ్య వెళ్ళిపోతాడు. ఆ జంగమయ్య వెళ్ళిపోతాడు కదా, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కరెక్ట్గా 6 నెలలకి తిరిగి ఈ పంట పొలం వద్దకు వస్తాడు. ఈ రోజు నేను ఎక్కడైతే కూర్చున్నానో ఇదే పంట పొలం అనమాట. ఈ పంట పొలానికి వస్తాడు. యథావిధిగా ఆ ఏరు ఎల్లయ్య దంపతులు వాళ్ళ పని చేసుకుంటుంటారు. కరెక్ట్గా అప్పుడే జొన్న పంటని బాగా నూర్చి కుప్ప చేసి పెడతారనమాట. కుప్ప చేసి పెడతారు. ఈలోపు జంగమయ్య వచ్చి, అయ్యా ఎల్లయ్య గారు, మరి నన్ను గుర్తుపట్టారా అని చెప్పేసి అడిగితే, ఎవరవయ్యా నువ్వెవరో మాకు తెలియదు అది ఇది అని చెప్పేసి అని అంటారు. అవురా, అదేంటి, ఆ రోజు నేను జొన్న గింజల్ని మీకు ఇచ్చాను కదా, ఆ రోజు మరి నువ్వు సగభాగం ఇస్తామని నాకు మాట ఇచ్చావు కదా, మరి నా సగభాగం నాకు ఇవ్వు అని చెప్పేసి ఆ జంగమయ్య ఆ ఏరు ఎల్లయ్య దంపతులను అడుగుతారు. పంట బాగా పండింది, 6 నెలలు కష్టపడ్డారు, వాళ్ళు ఇవ్వటానికి సిద్ధపడతారా? ఇవ్వరు కదా. అదేంటి, మేము 6 నెలలు కష్టపడ్డాము, మీకు ఇయ్యం మేము అని చెప్పేసానంటే, మరి ఆ రోజు నువ్వు షరతు ప్రకారమే నా దగ్గర గింజలు తీసుకున్నావు కదా అని అడుగుతాడు ఆ జంగమయ్య. వాళ్ళు అంటారు, అయ్యో ఎక్కడ జొన్న పంట బాగా పండింది, జొన్న పంట అసలు బాగా పండలేదు అని అంటే, అక్కడ వాళ్ళు జొన్న రాసి కుప్ప నూర్చి పోసారని చెప్పాను కదా, ఆ కుప్ప చూపించి ఇదంతా కూడా మంచిగా బాగా పండింది కదా, ఇదంతా జొన్నల రాసే కదా అని చెప్పేసి ఆ జంగమయ్య అడుగుతాడు. అప్పుడు ఆ దంపతులు ఉండి, ఎక్కడా, ఇదంతా అసలు జొన్నల రాశి కాదు, ఇదంతా కూడా మట్టి గుబ్బ, ఈ మట్టి గుబ్బ మీద ఆరబోయటానికి జొన్నలు పోసానంతే, ఇదంతా కూడా మట్టి గుబ్బ అంటాడు. అప్పుడు ఆ జంగమయ్య ఉండి, ఓ అవునా, నిజంగా ఇది మట్టి గుబ్బేనా, నిజంగా ఇది మట్టి కుప్పేనా అని చెప్పేసి నన్ను అడుగుతాడు అనమాట. నిజంగానే అది మట్టి కుప్ప, మాకు జొన్నలు నువ్వు ఇచ్చినంత మాత్రాన మాకు అది పండలేదు అని చెప్పేసి అంటారనమాట వాళ్ళు. ఇంకా ఆ జంగమయ్యకి బాగా కోపం వస్తుందన్నమాట. కోపం వచ్చి అలుగుతాడు. అలిగేసి, ఇక్కడ మీకు ఓంకారేశ్వర స్వామి ఆలయం ఉంది కదా, నేను వీడియో చేశాను, ఆ ఓంకారేశ్వరి ఆలయం ఉన్న ప్రదేశం అంతకు ముందు లేదు ఆలయము, ఆ ప్రదేశంలో అలిగి కూర్చుంటాడనమాట. ఆ కూర్చున్న తర్వాత అప్పుడు దాకా ప్రశాంతంగా ఉన్న వాతావరణం కాస్త ఉరుములు మెరుపులు పెద్ద పెద్ద వర్షాలతో స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా పనిచేసుకుంటున్న కూలీలు, మరి ఆ ఏరు ఎల్లయ్య దంపతులు వీళ్ళందరూ కూడా, అర్రే ఏంటి ఇప్పుడు దాకా ఎంత ప్రశాంతంగా ఉన్న వాతావరణము, ఆ జంగమయ్యకి ఏమైనా కోపం వచ్చిందా ఏంటి, మనం చెప్పిన దానివల్ల ఆయన అలా అలిగిపోయాడో లేదో, ప్రశాంతంగా ఉన్న వాతావరణం కాస్త ఉరుములు మెరుపులు పెద్ద గాలులు వానలతో ఇలా మారిపోయింది ఒక్కసారిగా అని ఎక్కడోళ్ళంతా అక్కడ చల్లా చెదురైపోతారు, ఎవరి పాటిన వాళ్ళు పారిపోతారు. ఏరు ఎల్లయ్య దంపతులు మాత్రం, మీకు నేను ఒక కొండ చూపిస్తానన్నమాట, ఆ కొండ దగ్గర ఒక గుహలాగా కొంచెం రాళ్ళు రప్పలతో ఉంటుంది కదా మనం కూర్చోడానికి, అలాగా ఏర్పడిన ఒక గుహ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుంటారు. అక్కడ కూర్చోగానే సడన్ గా ఆ కొండ చర్యలు విరిగిపడి వాళ్ళు అక్కడే సజీవ సమాధి అయిపోతారు. అలా సజీవ సమాధి అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడే రాతి విగ్రహాలుగా మారిపోతారు. ఆ తర్వాత ఈ పొలంలో ఉన్న ఎద్దులు అవి ఉన్నాయి కదా, అవి నందుల్లాగా మారిపోతాయి. అవి రీసెంట్ గా కూడా మొన్నటి దాకా కూడా ఉండేవి, కాలక్రమేణా మీకు తెలుసు ఎన్నో ఆలయాలు కనుమరుగైపోతున్నాయి. ఇంకా అలా మారిపోయిన నంది విగ్రహాలు అవి కూడా లేవు. బట్ ఈ భూమి లోపల ఉండేవని, అవి కదిలించడానికి చూస్తే చాలా ఆటంకాలు వచ్చాయని, పెను ప్రమాదాలు జరిగే అవకాశం కూడా చాలా వరకు వచ్చిందని చెప్పేసి దాన్ని కదిలించడం ఆపేశారని కూడా మన పూర్వీకులు అంటుండే వాళ్ళు అనమాట. ఆ జంగమయ్య ఉన్నాడు కదా, ఆ జంగమయ్య నేను ఎదురుగా చూపిస్తున్న కొండ ఉంది కదా, దీనిని సహజలింగేశ్వర కొండ అంటారు. మీకు ఆ కొన అంచు భాగం గనక చూసుకున్నట్లయితే మీకు అక్కడ లింగ రూపంలో ఉంటుందన్నమాట. ఆ జంగమయ్య దాన్ని
స్వయంభూ లింగేశ్వరుడిగా భావించి అదే లింగంగా అక్కడే తపస్సు చేస్తూ అక్కడే తను ఉండేవాడంట. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే నా పక్కన మీకు విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ విజువల్స్ లో కనిపిస్తున్న కొండ అంచు భాగం ఉంది కదా, అది సాక్షాత్తు లింగ రూపంలో ఉంటుందన్నమాట. అది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన లింగం కాబట్టి అందులోనూ జంగమయ్య దానిని స్వయంభూ లింగంగా భావించి అక్కడే తపస్సు చేసి పూజలు చేశాడు కాబట్టి దానిని సహజలింగేశ్వర కొండ అని కూడా అంటారు. దాని మీద అయితే అరుణాచలంలో అఖండ దీపం వెలిగిస్తారు కదా, మీ అందరికీ తెలుసు. బాగా పెద్ద జ్యోతి ఉంటుంది, చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ సహజలింగేశ్వర కొండ మీద కూడా కార్తీక పౌర్ణమి నాడు మరియు శివరాత్రి నాడు ఇక్కడ అఖండ దీపం వెలిగిస్తారంట. ఈ అఖండ దీపం చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మొత్తానికి కూడా ఆ ఊర్లో ఉండి చూసినా కూడా కనిపిస్తుందంట. ఇది ప్రపంచంలోనే పెద్ద కొండ మీద అఖండ జ్యోతి వెలిగించే 2వ క్షేత్రంగా ఇది పేరుగాంచింది. అరుణాచలంలో ఎలా అయితే కొండ మీద అఖండ దీపం పెడతారో అలాగే ఈ సహజలింగేశ్వరుడు కొండ మీద కూడా శివరాత్రి నాడు కార్తీక పౌర్ణమి నాడు అఖండ దీపం పెడతారనమాట. అందుకే దీన్ని చిన్న అరుణాచలంగా భావిస్తారు. దీనిలో ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసా? ఈ సహజలింగేశ్వరుడు కొండ ఎక్కిన తరువాత అక్కడి నుంచి కరెక్ట్గా ఉత్తరం వైపు గనక చూస్తున్నట్లయితే అక్కడ గొడ్రాలు కొండ అని ఉంటుంది. ఆ గొడ్రాలు కొండ ఎందుకు అనంటే చూడటానికి అది స్త్రీ యొక్క స్తన భాగం ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. దానిలో కూడా ఒక దేవాలయం ఉంది ఆ ఊర్లో కూడా. దాని గురించిన ముఖ్య సమాచారం, అందులో కూడా ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి. అది ఇంకొక ఎపిసోడ్ లో చెప్తాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం ఈ జంగమేశ్వర క్షేత్రం గురించి కంటిన్యూషన్ చేస్తాను. ఆ ఏరు ఎల్లయ్య దంపతులు శిలలైపోయారని చెప్పాను కదా, ఆ తర్వాత ఆయన జంగమయ్య మరి అక్కడ మీకు ఓంకారేశ్వర ఆలయంలో ఉంది అని చెప్పేసి అన్నాను కదా, ఆ ఓంకారేశ్వర ఆలయం ఉన్న ప్రదేశంలోకి వెళ్ళి మరి అలిగి కూర్చుంటాడు. అలిగి కూర్చున్న తర్వాత అక్కడే ఆయన ఒక ఈశ్వర లింగాన్ని ప్రతిష్ఠిస్తాడనమాట. ప్రతిష్ఠించి ఇక్కడ బండలమడుగు వాగు అనేది చాలా దగ్గరలో ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి త్రిసంధ్యాకాలం అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల స్నానం ఆచరించి అక్కడ ఒక రాతి శిల్పాన్ని వినాయకుడిగా భావించి అక్కడే పూజించి ఆ తర్వాత ఆయన స్వయంగా ప్రతిష్ఠించిన లింగం ఉందన్నమాట, ఈశ్వరలింగం. జంగమయ్య ఈశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని జంగమేశ్వర క్షేత్రం అనేవాళ్ళు అనమాట. అలాగా ఈ జరిగిన స్టోరీ మొత్తానికి కూడా మరి జంగమేశ్వరుడు బండలమడుగు వాగు వద్ద రాతి శిల్పానికి పూజలు చేసేవాడని చెప్పాను కదా, ఆయన గణపతిగా భావించి మరి ఈ చరిత్ర అన్నిటికీ కూడా ఆయన సాక్ష్యంగా ఉన్నాడు కాబట్టి ఆ గణపతిని సాక్షి గణపతి అంటారు. మీరు ఆ విగ్రహాన్ని కూడా నేను ఇప్పుడు మీకు విజువల్స్ లో చూపిస్తాను. ఈ జంగమయ్య ఎవరైతే ఉన్నారో ప్రాణ ప్రతిష్ఠ చేసిన లింగం ఉంది కదా, మరి అంతకు ముందు అది జంగమేశ్వర ఆలయం, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓంకారేశ్వర ఆలయం అంటున్నాము. ఆ ఓంకారేశ్వర ఆలయము జంగమేశ్వర ఆలయం నుంచి ఎలా వచ్చిందో మీకు ఆల్రెడీ నేను ఓంకారేశ్వర ఆలయంలో చెప్తాను. ఇప్పుడు ఒక 2 ముక్కల్లో చెప్తాను అనమాట. ఆ జంగమేశ్వరుడు ఆ లింగానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతాడనమాట. అప్పుడు ఈ జనాలందరూ వీళ్ళు అనుకుంటారు, ఓ ఇదంతా ఆ శివయ్య ఇక్కడ నేనున్నాను అనని సాక్షాత్కరించడానికి ఆయన చెప్పిన ఒక మాటగా భావించి ఆ ఆలయాన్ని అయితే పునఃప్రతిష్ఠ చేయాలని చెప్పని అనుకుంటారు. మరి ఇదంతా సాగిపోతున్న టైంలో అనుకోకుండా రాజరాజేశ్వర స్వామి అనే అతను ప్రతి సంవత్సరం కూడా శ్రీశైలం వెళ్ళి వస్తూ ఉంటారంట. ఆ శ్రీశైలం వెళ్ళి వచ్చేటప్పుడు కొద్దిగా సేద తీరదామని అప్పుడు ఈ ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఆలయం ఉంది కదా, జంగమేశ్వరుడు చేసింది జంగమేశ్వర ఆలయం ఉంది కదా, అక్కడ కూర్చుంటాడనమాట. అక్కడ కూర్చున్న తర్వాత ఆయనకి ఎందుకో బాగా అనిపించి ఈ ప్రదేశం అంతా కూడా అరే ఇది ఇలా ఉంది కదా, లేదు దీనిని మనం డెవలప్మెంట్ లోకి తీసుకొద్దాము, నాకెందుకో ఆయనే నువ్వు ఇది డెవలప్ చెయ్యి అని చెప్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి అనుకొని తర్వాత ఈ ఊరు గ్రామంలోకి వెళ్ళి పెద్దల వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి దాదాపు 12 సంవత్సరాలు ఏమో కష్టపడతారంట. కష్టపడేసి ఆ తర్వాత ఈ లింగానికి పునఃప్రతిష్ఠ చేసి మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ చేసి ఈ టెంపుల్ని పెద్దదిగా చేస్తారు అని చెప్పేసి నేను విన్నాము. ఆ తర్వాత మళ్ళీ ఆయన కూడా అనుకోకుండా అకస్మాత్తుగా 12 ఏళ్ళు అనుక్షణము అందరికి కనిపిస్తూ వాళ్ళు వీళ్ళు పెట్టిన భోజనం తింటూ ఆలయం పూర్తయ్యేదాకా పునఃప్రతిష్ఠ చేసేదాకా ఉండి అకస్మాత్తుగా ఆయన కూడా కనిపించకుండా వెళ్తాడు. ఇక్కడ మీరు 2 విషయాలు గమనించాలి. ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేయటానికి జంగమయ్య రూపంలో వచ్చి ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసింది ఒకటైతే ఆ తర్వాత ఆలయం అందరికీ తెలియాలి అని చెప్పి పునఃప్రతిష్ఠ చేయటానికి రాజరాజేశ్వర స్వామి రూపంలో ఇంకొకసారి వస్తారు. వీళ్ళిద్దరూ కూడా అకస్మాత్తుగా కనిపించకుండా
వెళతారు. కాబట్టి సాక్షాత్తు ఆ పరమశివుడే ఆయన ఇక్కడ ఉండడానికి ఈ మానవ రూపంలో, జంగమయ్య రూపంలో ఆయనే స్వయంగా వచ్చి ఈ చరిత్రనంతా నడిపించుకున్నాడు అని ఇక్కడ ప్రజల నమ్మకం. ఈ కథలోకి వస్తే, ఈ జొన్నల రాశి కథ ఉంది కదా, ఈ కథలోకి గనక వస్తే మీకు ఆ కాలం నాడు జంగమయ్య కోపంలో అలిగి వెళ్ళిపోయిన తర్వాత ఆ జొన్నలన్నీ కూడా కుప్పగా మారిపోతాయి కదా, మట్టి కుప్పగా మారిపోతాయి కదా. ఈ మట్టి కుప్ప ఏదైతే ఉందో ఇన్ని వేల సంవత్సరాలు, ఇన్ని వందల సంవత్సరాలైనా కూడా ఆ మట్టి కుప్ప ఇప్పటికీ అలాగే ఉంది. నేను మీకు దాన్ని చూపిస్తాను. ఆ మట్టి కుప్ప ఎలా ఉంటుంది అని అంటే మామూలుగా మట్టిలాగా ఉండదన్నమాట. మన జొన్నలు పండిపోయి పొడి అయిపోయిన తర్వాత ఎలా అయితే అవి మారిపోతాయో ఆ కుప్ప కూడా ఇప్పటికీ అలాగే ఉంది. అంతకుముందు అయితే చాలా పెద్ద కుప్ప ఉండేది. కాలక్రమేణా వందల సంవత్సరాలు గడిచే కొద్దిగా అయితే కనుమరుగైంది. ఆ తర్వాత ఈ గ్రామీణ ప్రజలు వీళ్ళందరూ కూడా ఏముందిలే అని చెప్పేసి ఈ పంట పొలం ఏదైతే ఉంది, ఈ రోజు నేను నడుస్తున్నాను కదా, ఈ పరమేశ్వరుడు భిక్షాటన చేసి స్వయంగా జొన్నలను తీసుకున్న ఇచ్చిన ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ వాళ్ళు సరే ఇదంతా అదప్పుడెప్పుడో అది ఇదని చెప్పేసి ఆ జొన్నల కుప్ప కదిలించడానికి చూశారట. అయితే ఆ జొన్నల కుప్ప కదిలించడానికి చూసిన ప్రతిసారి ఏదో ఒక ఆటంకము, ఏదో ఒక ప్రాణ నష్టము, ఆస్తి నష్టం ఇలా జరుగుతుండేవంట. అప్పుడు లేదు, అయితే ఇది ఖచ్చితంగా ఆ కాలం నాటి జొన్నల రాసి, ఇక్కడ ఖచ్చితంగా పరమశివుడు ఉన్నాడు, ఆ పరమశివుడు ఉన్నాడు అని అనటానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి లేదు. సో దీనిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రపంచంలో ఎక్కడ కూడా పరమశివుడు ఒక మట్టి రూపంలో ఉండి సాక్షాత్కరిస్తున్న ప్లేస్ ఏదైనా ఉంది అని అంటే మాత్రం అది జంగమేశ్వర క్షేత్రం. అదే ఇప్పుడు నేను ఉంటున్న ఈ జొన్నల రాశి క్షేత్రం అని, జొన్నల రాశి కుప్ప అని చెప్పని అంటున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు కూడా జొన్నల రాశి కుప్పను చూడాలని ఉంది కదా, పదండి చూపిస్తాను. ఈ ఏరువ ఎల్లయ్య తరంలో ఏర్పడిన ఈ జొన్నల రాశి కుప్ప ఉంది కదా, మరి ఆ తరం నుంచి ఇన్ని వేల వందల సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ కూడా కనీసము అప్రయత్నంగా కూడా ఆ జొన్నల రాశిని కదిలించలేకపోతున్నారన్నమాట. ఆ జొన్నల రాశిని కదిలించినప్పుడల్లా కూడా అవాంతరాలు వస్తుండేసరికి లేదు, ఇన్ని వేల సంవత్సరాలైనా కూడా మరి ఆ పరమశివుడు నడిచిన నేల సాక్షాత్తు ఆ పరమశివుడు ఏర్పరిచిన మరి జొన్నల రాశి కుప్ప కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఆ పరమశివుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇంకా ఇంతకన్నా నిదర్శనం కావాలా అని చెప్పని మరి అందరూ గ్రహించి మరి ఆ మట్టి కుప్ప ఇన్ని వేల సంవత్సరాల నుంచి కాలక్రమేణా ఈ వర్షాలు గాలుల వల్ల మరి అది కరిగిపోతూ ఉందని, అది కరిగిపోకూడదు, ఇలాగే ఉండాలి, ఎన్ని వేల సంవత్సరాలైనా కూడా ఆ పరమశివుడు గుర్తుగా ఉండాలి అని చెప్పేసి మరి ఈ గ్రామ ప్రజలు పెద్దవాళ్ళు అందరూ మాట్లాడుకొని దాని చుట్టూ ఒక ప్రహరీ గోడను కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ఇందాకటి నుంచి మిమ్మల్ని చెప్పి ఆసక్తికరంగా ఎదురు చూపిస్తున్న ఆ జొన్నల రాశి గడ్డ అయితే ఇదేనమాట. ఇది ఇందులో ఇంకో విషయం ఏంటో చెప్పనా, ఇది ఈ జొన్నల రాశి కుప్ప ఏదైతే ఉందో ఈ మట్టి కుప్ప శివలింగాకారంలో ఉంటుందన్నమాట. అది కూడా ఇక్కడ ఒక విశేషము. ఇంకోటి ఏంటో తెలుసా, ఇన్ని వేల సంవత్సరాలైనా ఈ జొన్నల రాశిని అప్రయత్నంగా కానీ లేదంటే కావాలని కానీ కదిలించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా, ఇప్పటికీ కూడా ఈ భూగర్భ భాగాన ఆ జంగమేశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉంటే పార్వతీదేవి కొంగు చాపుకొని ఉంటుందంట. అందుకని సాక్షాత్ ఇక్కడ ఉంటారని పగలు ఇక్కడ ధ్యానం చేస్తూ నైట్ పూట ఆ సహజలింగేశ్వరుడు కొండ మీద అక్కడ ఉండి ధ్యానము తపస్సు చేసుకుంటూ ఉంటారని, సాక్షాత్తు వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టే ఇన్ని వేల సంవత్సరాలైనా ఇన్ని వందల సంవత్సరాలైనా కూడా ఈ జొన్నల రాశి భాగం నుంచి నిలువెత్తు మట్టి కూడా కదిలించలేకపోతున్నారని చెప్పేసి ఇక్కడ మన పూర్వీకుల నుంచి ఉన్న ప్రగాఢ నమ్మకం. ఈ జొన్నల రాశి కుప్ప ఏదైతే ఉందో ఇది జంగమేశ్వరుడు గా భావించి దీని మీద ఉన్న ఈ వేప చెట్టు ఉంది కదా, దీనిని అమ్మవారిగా భావిస్తారనమాట. ఇంకొక విషయం ఏంటో చెప్పనా, ఆసక్తికరమైన విషయం, ఇందులో మొలిచిన గడ్డి మేము చూసి నార్మల్గా అని చెప్పని అనుకున్నాము. కానీ ఈ మధ్య కాలంలోనే రీసెంట్గా ఒక యోధుడు శ్రీశైలం వెళుతూ అనుకోకుండా ఈ బోర్డు చూసి ఇదేదో మనం చూద్దాము అని చెప్పేసి అని వస్తాడట. వచ్చినప్పుడు దీని మీద ఉన్న గడ్డి ఇదంతా చూసి ఇది నార్మల్ గడ్డి కాదు, ఇది సాక్షాత్తు హిమాలయాలలో ఉండే గడ్డి, దీన్ని మామూలుగా మనం అమ్మవారికి యంత్రాలు పూజలు ఇవన్నీ చేసేటప్పుడు ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు ఏమైనా దోషాలు ఉంటే పోవటానికి గరికతో శుద్ధి చేస్తారంట. ఆ గరిక అంట ఇది. సో మరి ఇన్ని మహిమలు ఇంత చరిత్ర ఉన్న మరి ఈ జొన్నల రాశి క్షేత్రము ఈ సాక్షాత్తు పరమశివుడు ప్రవేశించిన నడిచిన ఇప్పుడు ప్రస్తుతం మనం భూగర్భంలో ఉండి తపస్సు చేసుకుంటున్న మరి జొన్నరాశి క్షేత్రం అయితే ఈ రోజు నేను ఈ కథని మీ అందరికీ చెప్పడానికి అయితే నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది.
ఇప్పటికీ కూడా వర్షం పడితే మన తపస్సు బలంతో గనక మనం కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ప్రశాంతంగా ఉంటే వర్షం పడినప్పుడల్లా కూడా ఈ మట్టి కుప్ప ఏదైతే ఉందో మన జొన్నల రాశి, జొన్న పిండి ఉంటుంది కదా, ఆ జొన్న పిండి ఎలా అయితే మంచిగా జొన్న వాసన వస్తుందో అలా వస్తుందంట. మరి అంత జొన్నటి వాసన రావాలంటే మాత్రం ఆ మనిషికి తపోబలం ఖచ్చితంగా ఉండాలి అని అంటారు ఇక్కడున్న ప్రజలు. ఆ తర్వాత ఆ ఏదుడు అలా చెప్పాడని చెప్పని ఆ తర్వాత దీని మీద ఉన్న గరికను కూడా తీయట్లేదన్నమాట. మీకు చూస్తున్నట్లయితే ఇక్కడ మీ పంట పొలంలో ఉన్న మట్టికి ఈ మట్టికి అయితే చాలా తేడా ఉంటుంది. సాక్షాత్ ఆ పరమశివుడి త్రిశూలం అయితే నాకు ఇక్కడ దొరికిందనమాట. ఇక్కడ పెట్టేస్తున్నాను. దొరకటం అంటే హాయిందే, అక్కడ ఉంచాడు. ఇంకోటి ఏంటంటే దీన్ని అన్నపూర్ణాదేవిగా ఎందుకు భావిస్తున్నాము అని అంటే, జొన్నల రాశి అంటే ఏంటి, ఆ కాలంలో జొన్నలు అన్నం తినేవాళ్ళు కదా, మరి అన్నం అంటే అన్నపూర్ణ మాత కాబట్టి మరి ఇక్కడ ఉన్న ఈ వేప చెట్టుని సాక్షాత్తు అన్నపూర్ణాదేవి మాతగా ఇక్కడ పరిగణిస్తారు. జంగమేశ్వరుడు ఇక్కడే ఉండి భూగర్భంలో తపస్సు చేసుకుంటున్నాడు కదా, మరి ఆ జంగమేశ్వరుని మరి చూస్తూ ఉండాలి కాబట్టి మరి ఆ అమ్మవారే ఇక్కడ జంగమేశ్వరుడికి ఒక శక్తిగా ఇక్కడే అతనితో ఉండి ఇక్కడ అంతా కూడా నిర్వహిస్తూ ఉంది అని చెప్పేసి మన పూర్వీకుల నమ్మకం. ఇప్పుడు ఈ జొన్నల రాశికి అమ్మవారిగా భావిస్తున్న ఈ వేప చెట్టు ఉంది కదా, మామూలుగానే మనం ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది కాబట్టి, అందులోనూ వేప చెట్టు అనగానే మనం అమ్మవారిగా భావిస్తాం కాబట్టి ఈ వేప చెట్టు ఈ జొన్నల రాశి మీద ఏర్పడటము ఇదంతా కూడా ప్రకృతి సిద్ధంగా జరిగింది కాబట్టి మరి వేప చెట్టునైతే మనం అన్నపూర్ణ దేవిగా భావిస్తాము. అది కూడా జొన్నల రాశి మీద ఏర్పడింది కాబట్టి మరి ఇదంతా కూడా ఇక్కడ జంగమేశ్వరుడు అన్నపూర్ణాదేవి మహిమనే చెప్పుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వేప చెట్టు, దీనిని త్రిఫల చెట్టు అని చెప్పేసి అని అంటారంట. అయితే ఇది కూడా అంతకు ముందు ఈ జొన్నల రాశిలో భాగమే అనమాట. ఈ వేప చెట్టు ఈ అన్నపూర్ణ దేవిగా భావిస్తున్న ఈ వేప చెట్టు, ఈ త్రిఫల చెట్టుగా ఉంటున్న ఈ వేప చెట్టు కూడా జొన్నల రాశిలో భాగమే. అయితే ఇందాక చెప్పాను కదా, కాలక్రమేణా వర్షాల వల్ల గాలిల వల్ల దీని గురించి ఎవరికి తెలియక, దీని మహిమ గురించి ఎవరికి తెలియక అది భూగర్భంలో కలిసిపోయిన టైంలో ఇదైతే కొంచెం పక్కకి వెళ్ళిపోయింది అనమాట. అయితే దీనిని త్రిఫల చెట్టు అని ఎందుకు అంటున్నాము అని అంటే, మీరు కింద భాగం నుంచి పై భాగం వరకు ఏ కాండం చూసినా ఏ మొదలు చూసినా కూడా మూడు కాండాలుగా మూడు కొమ్మలుగా ఉంటుందన్నమాట. అందుకని దీనిని త్రిఫల చెట్టు అని చెప్పేసి అని అంటారు. మనం నార్మల్ గా అనుకుంటుంటాము చిన్న చిన్న టెంపుల్స్ చూసి అదేముందిలే ఇదేముందిలే సరేలే అని. మన భక్తులు మాత్రం ఈ జనరేషన్ లో చూసుకుంటే పెద్ద పెద్ద టెంపుల్స్ అవన్నీ చూసుకుని వాటికి వెళ్తేనే దేవుడు ప్రసాదిస్తాడు, వాటికి వెళ్తేనే దేవుడు వరాలిస్తాడు అని అనుకుంటూ ఉంటారు. కానీ మన చారిత్రాత్మక మూలాలలో తెలియని చాలా విషయాలు, చాలా మోరల్ స్టోరీస్ కూడా చాలా ఉంటాయన్నమాట వాటిలో. అలాంటిది మరి ఈ రోజు ఈ ప్లేస్ లో మనం ఉన్నాము అని అంటే ఎంతో మంది ఆకాశ రామన్నల ద్వారా ఈ రోజు నేను వచ్చి ఈ స్టోరీని మీకు చెప్తున్నానంటే మాత్రం ఇక్కడ నిజంగా చాలా మహిమ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే మీకు ఓంకారేశ్వర ఆలయం పునఃప్రతిష్ఠ చేసిన రాజరాజేశ్వర స్వామి గురించి మీకు చెప్పాను కదా. ఈ కలియుగంలో మరి ఈ జొన్నల రాశిని స్వయంగా మట్టి రూపంలో, లింగ రూపంలో సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవి సమేతంగా ఉన్న మరి జొన్నల రాశిని ఇక్కడ కూడా ఒక దైవంగా భావించి ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నిటినీ కూడా గమనించి ఇక్కడ సాక్షాత్తు ఆయన స్వయంగా మరి ప్రాణంతో ఇక్కడ ఈ కింద భూగర్భంలో ఆయన తపస్సు చేస్తున్నాడు. దానికి అన్నపూర్ణాదేవి కాపలాగా ఉంది. మరి ఆయన తపశక్తిని చూపిస్తూ ఇక్కడంతా కూడా ఆ తపోబలం చూపిస్తుంది అని చెప్పడానికి ఇక్కడ చాలా సాక్షాత్కారాలు ఎన్నో జరిగాయి అన్నమాట. మరి దీనిని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి ఇక్కడ ఒక దేవాలయం నిర్మించాలి అని ఈ కలియుగంలో రాజరాజేశ్వర రెడ్డి గారు ఆ పాత రాజరాజేశ్వర స్వామి యొక్క స్ఫూర్తితో ఇక్కడ మళ్ళీ ఇక్కడ అందరికి తెలియచేయాలి, ఇక్కడ ఒక గుడి కట్టాలి అని చెప్పేసి ఇక్కడ పూనుకున్నారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చిన్న గూడు లాగా ఉంది. ఇక్కడైతే ప్రతిరోజు దీప నైవేద్యాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇంకా ఇక్కడ టెంపుల్ నిర్మాణం జరగలేదు కాబట్టి మరి ఇక్కడైతే డైలీ దీపారాధనలు అలా జరుగుతుంటాయి. ప్రత్యేకంగా అయితే కార్తీక పౌర్ణమి నాడైతే ఇక్కడైతే చాలా కోలాహలంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మొట్టమొదటి దీపం ఇక్కడ పెట్టింది కార్తీక పౌర్ణమి నాడు.
ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9ని ఇక్కడ యానివర్సరీగా చేస్తారనమాట. ఈ ప్రహరీ కూడా నిర్మించడం కానివ్వండి, దీనికంటూ ఒక రూపాన్ని తీసుకురావటం కానివ్వండి, ఇదంతా కూడా జరుగుతాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ అన్నదానంలో కానీ ఏ గుడిలో ప్రసాదంగా కానీ జొన్నల ముద్దని, జొన్న పిండిని ప్రసాదంగా పెట్టరు. ఇది జొన్నల రాశి క్షేత్రం కాబట్టి, జొన్నల గడ్డ కాబట్టి, జంగమేశ్వర క్షేత్రం కాబట్టి, జొన్నల రాశి మట్టి కుప్పని ఇలా రకరకాలుగా మనం పిలుస్తున్నాం కాబట్టి, ఇదంతా జరిగింది కూడా జొన్న పొలంలో కాబట్టి, మరి సాక్షాత్తు స్వయంగా ఆ జొన్నలను మట్టి కుప్పగా మార్చిన ఆ పరమేశ్వరుడు లింగం కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ ప్రసాదంగా ఇక్కడ జొన్న పిండిని పెడతారనమాట. మరి ఇన్ని నిదర్శనాలు, ఇక్కడ ఇన్ని అపురూపమైన విషయాలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి మరి దీనిని కూడా త్వరలో మరి అభివృద్ధిలోకి రావాలి, అందరికీ ఈ క్షేత్రం గురించి తెలియాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.